అందరికీ వందనాలు. కుల ధృవీకరణ పత్రాలు ఎస్సీ ఉపకులాలలోని గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3లో ఇంకొక 8 కులాలు ఉన్నాయి. అవి చెప్పేస్తే ఎస్సీ ఉపకులాలు అన్నీ కూడా అయిపోతాయి. వాళ్ళు దేశ మూలవాసులని నేను చాలాసార్లు చెప్పింది మీకు. వాళ్ళు ఏంది అని చెప్పగానే కళ్ళు మూసుకొని ధృవీకరణ పత్రం ఇవ్వవలసిందే. కఠినాతి కఠినమైన శ్రమ. మనకు కూడా ఇష్టం, మన మురికి మనకే ఇష్టపడని అసహించుకునే చెత్త లాంటివన్నీ మోసుకొని పోయి ఒక కులం. ఈ దేశ సంపద కానీ సృష్టి కానీ అన్ని వాళ్ళే. వాళ్ళ సమస్త ఉత్పత్తుల అన్ని రకాల ఖనిజాలు, అన్ని రకాల వృక్ష సంపదలు వాళ్ళు కాపాడుతున్నారు. చెట్టు చేమ, అడవి, పుట్ట అన్ని వాళ్ళే కాపాడుతారు. ఇవాళ వాళ్ళు మాకు కుల ధృవీకరణ ఇవ్వండి అని దేవురించే స్థితికి వచ్చేసి నెట్టి వేయబడ్డారు వాళ్ళు. తదనంతరం బతకనికి వచ్చిన ఆర్యవంశీయులు, ఆర్య సమాజం వీళ్ళ మీద పెత్తనం చేస్తూ వీళ్ళని దూరం ఉంచి అయినా కూడా ముఖ్యమంత్రి దీక్షతోనే బతుకుతున్నారు అవమానాల మధ్య. ఇవాళ ఒక 5 కులాలు గ్రూప్ 3కి సంబంధించినటువంటి వాళ్ళ గురించి చెప్తాను. అంటే వాళ్ళ సీరియల్ నంబరు, వాళ్ళ ప్రధాన వృత్తి, తప్పకుండా ఇవ్వవలసిన సర్టిఫికేటు, అది రెవెన్యూ సోదరిమణులు తప్పకుండా ఇవ్వాల్సిందే. వీళ్ళు బాజాప్తా ఎందుకు ఇవ్వని కాలర్ బట్టి తీసుకోవాల్సిందే. ఇది బాజాప్తా చెప్పొచ్చు మనం. ఇవాళ మెహర్, వీళ్ళను డేర్ అంటారు. మాలల మాదిరిగానే మంచి పనితనము, కొన్నిసార్లు తోలుకు సంబంధించినటువంటి పరిశ్రమలు, అన్ని రకాల వృత్తులు ఉంటాయి వీళ్ళ దగ్గర. అత్యంత పురాతనమైన కులం. కాకతీయ వంశీయుల నుంచి కూడా వీళ్ళు కంటిన్యూస్గా ఎక్కువ మహారాష్ట్రలో వీళ్ళు కేంద్రీకృతమై ఉన్నారు. అయితే వీళ్ళు కఠినంగా, మొరటుగా, తర్వాత శరీర దారుఢ్యంతో గ్రామ కాపలదారులుగా ఎక్కువ మహారాష్ట్ర బేస్డ్గానే ఉంటారు. బిఆర్ అంబేద్కర్ అందులో నుంచి వచ్చినాయన్ని. అంబేద్కర్ అనేది మొత్తం భారతదేశంగా ప్రపంచమంతా సైలెంట్ అవుతుంది. ఒక 2-3 సెకండ్స్ అట్లా ఆగిపోతారు. అంబేద్కర్ ఆయన పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న వివక్ష అవన్నీ కూడా ఉన్నాయి. అయినా కూడా పూర్తిగా హిందూ ఆచారం అనుసరించేటువంటి ఒక మహోన్నతమైన కులం. తెలంగాణ రాష్ట్రంలో 58,822 మంది ఉన్నారు. 0.02% 99 సిబ్లింగ్ పాయింట్. తర్వాత సీరియల్ నెంబర్ 15 ఈ సీరియల్ నెంబర్ వేసి మెహర్ కులస్తులు కనుక వచ్చినట్టయితే వాళ్లకు కుల ధృవీకరణ ఇవ్వవలసిందిగా రెవెన్యూ సోదరులను డిమాండ్ చేద్దాం. నెక్స్ట్ కమ్యూనిటీ మాల అయ్యవారు. వీళ్ళు ఎంతమంది అంటే ఇది ఒక పెద్ద సమూహం అండి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎక్కడైనా కూడా ఒక రెడ్ల సామాజిక వర్గం ఉన్నంత స్ట్రెంగ్త్ ఉన్న కులం ఇది. ఈ మాలలు అంతే. మాలలు మనకందరూ తెలుసు మాలలు ఎవరు అంటే ద మోస్ట్ పవర్ఫుల్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ. వాళ్ళను ఆధునిక బ్రాహ్మణులు అని కూడా అంటారు. గద్దర్ తిరుగులేని యుద్ధ నౌక, కత్తి పద్మారావు, విప్లవ వీరుడు శివసాగర్, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఉన్నారు. ఇవాళ లైవ్లో మనకు కనపడుతున్న ఒక అద్భుతమైన మేధావి పారిశ్రామికవేత్త, ఆయన కాక, ఆయన కుమారు. వీళ్ళు ఒక 14,71,514 మంది ఉన్నారు. 4.1% సిబ్లింగ్ పాయింట్ వచ్చేసి 88 ఉన్నారు. వీళ్ళకు భూములు కూడా ఇస్తారు. బలుత ఇనాం కింద వీళ్ళకి ల్యాండ్స్ ఇస్తారు. వీళ్ళు ఆ ఇనాం ల్యాండ్స్ తీసుకుని ఒక నమ్మకమైన గ్రామ సేవకులు వీళ్ళు. అందుకని వీళ్ళకు మాల అనగానే ఇస్తున్నారు, ఏం అనుమానం లేదు. వాళ్ళ కుల ధృవీకరణ సీరియల్ నెంబర్ 16 వేసి గ్రూప్ 3లో మాల అనగానే కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత మాల దాసరి. మన ఊళ్ళల్లో ఇప్పుడు ముఖ్యంగా అమ్మవారి గుళ్ళకి రానిస్తలేరు. ఇప్పుడు ఊళ్ళలో ఏమైందంటే నాకు తెలిసిన కొన్ని వందల గ్రామాలలో కూడా మాలల్లో పోషమ్మ, మాదిగొల్ల పోషమ్మ, మాదిగొల్ల ఎల్లమ్మ, మాదిగొల్ల మైసమ్మ, మాది సపరేట్ వాళ్ళు కూడా కట్టుకున్నారు. ఎందుకు ఇవన్నీ వస్తున్నాయి? ఏమిటి దుర్మార్గమైన నీచ నికృష్టమైన కుల వ్యవస్థ? అదే చైనాలో లేదు, జపాన్లో లేదు, అమెరికాలో లేదు. వీళ్ళంతా తీసుకుపోయి చేస్తున్నారు. ఈ దుర్మార్గులంతా కూడా అక్కడ తీసుకుపోయి చేస్తున్నారు. సరే, ఓపెన్గా చెప్పాలంటే వాళ్ళు కేవలం వాళ్ళ క్యాస్ట్, వాళ్ళ కుల ధృవీకరణ పత్రాల వరకే పరిమితం అవుదాము. మళ్ళొక్కసారి ఎప్పుడన్నా ఈ హైయెస్ట్ పాపులేషన్ ఉన్న కుల వృత్తులు ఏంది అనేది ఈ 232 కులాలు అయిపోయినాక మాట్లాడుకుందాం. మా ఈ గ్రామ దేవతల కీర్తనలు, తర్వాత దేవ సేవ, గ్రామీణాచల సహాయక చర్యలు, తర్వాత నిజాం పీరియడ్లో వీళ్ళందరి కుల వృత్తి, గోత్రాలు ఇవన్నీ కూడా చాలా సందర్భాల్లో డివైడ్ చేయడం జరిగింది. ఒకవేళ కుల ధృవీకరణ అప్లై చేసుకుంటే మాలదాసరి వాళ్ళకు వీళ్ళంతా 47,690 మంది ఉన్నారు. 0.01% సీరియల్ నెంబర్ 17 వేసి తర్వాత 93 సిబ్లింగ్ పాయింట్లో ఉన్నారు. మీరు వెళ్ళండి, అప్లై చేయండి, కుల ధృవీకరణ తీసుకొని మీ అవసరాలు తీర్చుకోండి. తప్పకుండా రెవెన్యూ వాళ్ళు ఆ కుల ధృవీకరణ పత్రం ఇస్తూ ఉంటారు. ఇంకొకటి సీరియల్ నెంబర్ 18 మాల దాసు. ఇది కూడా ఒక ఉపకులమే. వాస్తవానికి మాల అనే దాంట్లో ఉన్నటువంటి డిఫరెన్సెస్ చాలా ఉన్నాయి.
చాలా పెద్ద కులం కదా, 14 లక్షల నంబరు. అడిషన్ టు దిస్ మళ్ళీ ఈ మాలదాసు అనే దాని పేరు మీద మళ్ళీ 18,076, ఇంతకుముందు చెప్పినట్టుగా 47,000, అంతకుముందు చెప్పినట్టుగా 17,000, వీళ్ళందరూ కలిపితే మళ్ళీ ఇంకెక్కువైపోతారు వీళ్ళంతా. అంటే వీళ్ళందరూ యునైట్గా ఉంటే ఎవ్వడు ఏం చేయలేడండి, యునైట్గా ఉండలేరు. సరే, అది వేరే డిబేట్. కానీ వీరు కూడా ఇది ఒక ప్రత్యేకమైన ఎస్సీలో ఒక ఉపకులం. వీళ్ళది టోటల్గా పాపులేషన్ 18,076, తర్వాత 0.01%, 84 సిబ్లింగ్ పాయింట్. వీళ్ళది సిబ్లింగ్ పాయింట్ ఏం అవసరం లేదు, తర్వాత పాపులేషన్ అవసరం లేదు, పర్సంటేజ్ అవసరం లేదు. సీరియల్ నెంబర్ 18 వేసి గ్రూప్ 3 అనేసి మీరు కుల ధృవీకరణ పత్రం ఇవ్వాల్సి ఉంటుందండి. తర్వాత 19 మాల హన్నయ్య అంటే నేను ఎక్కడ వినలేదు, కాకపోతే కొంత హన్న, హళ్ళి ఇవన్నీ కూడా కర్ణాటక రాష్ట్రానికి కొంచెం టచ్ అయి ఉన్న కులాలుగా ఉంటాయి. వీళ్ళది 6,803. ఎక్కడెక్కడ చిన్న చిన్న పాకెట్స్ కింద ఉంటున్నారు. వీళ్ళకి కూడా అంతే, తెలంగాణలో వరంగల్, నల్గొండ, కరీంనగర్, తర్వాత ఈ ప్రాంతంలో ఉంటున్నట్టుగా రికార్డ్స్ చెబుతున్నాయి. ఇక వృత్తి ఏముంటది, వ్యవసాయ కూలీలుగా, తర్వాత వ్యవసాయ పనుల్లో సహకరిస్తూ అక్కడ ప్రాంతం ప్రజలకు మాలలోనే తెలుసు. మళ్ళీ హన్నాయి ఉన్నదని వాళ్ళకి తెలియదు, అసలు నిజానికి వాళ్ళకు కూడా తెలియదు. మేము మాల హన్నాయి అనే సర్టిఫికేట్ తీసుకునే విషయం వాళ్ళకు కూడా తెలియదు. ఇప్పుడు మన ద్వారా ఏమైనా తెలుసుకుంటే, వాళ్ళ పూర్వీకులు ఎవరన్నా ఉంటే, లేకపోతే వాళ్ళ ఆశ్రిత కులాలు ఎవరన్నా ఉంటే, మీరు మాల హన్నయ్య అని తెలిస్తే తహసీల్ ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా కుల ధృవీకరణ తీసుకొని మీ అవసరాలు తీసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా మీకు అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. దయచేసి వెళ్ళి తప్పకుండా తీసుకొని ప్రభుత్వం ఇచ్చే పథకాలను మీరు తప్పకుండా ఎంజాయ్ చేస్తారని, మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే, ముఖ్యంగా ఇందులో టాప్ మోస్ట్ భారతదేశంలోని అత్యంత ఎస్సీ కులాలలో మాదిగల తర్వాత అతిపెద్ద కులం మాల, బాగా చదువుకున్న కులం. కాబట్టి మనము ఈ ఉద్యమం తర్వాత మాదిగలు సపరేట్గా ఉద్యమం చేసి ఒక ఉన్నతమైన శిఖరాల్లో ఉన్నారు. వాళ్ళందరూ కూడా తహసీల్ కార్యాలయంలో వెళ్ళి బతిలాడుకోకుండా ఒక డిమాండ్ చేసి కుల ధృవీకరణ పత్రాలు తీసుకోవాల్సిందిగా ప్రజలకు తెలియజేద్దాం. తప్పకుండా షేర్ చేయండి, సైలెంట్గా ఉండకండి. మీరు సబ్స్క్రైబ్ చేసినా చేయకపోయినా ఇవి చాలా ముఖ్యమైన సందేశం కాబట్టి అందరికి చెప్పవలసిందిగా విజ్ఞప్తి. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, చాలా మందికి కుల ధృవీకరణ ఎట్లా తీసుకోవాలో తెలియదండి. నేను ఊళ్ళలో తిరుగుతుంటాం కదా, ఎవరు ఇస్తారు సార్ అంటే, ఇప్పుడు ఈ మధ్యలో కొద్దిగా అవేర్నెస్ వచ్చింది, కానీ ఇంకా చాలా మంది ఉన్నారు తెలియని వాళ్ళు. వాళ్ళకి తెలియజేస్తే బాగుంటుందని చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. ధన్యవాదాలు.